పవిత్రతకు మారుపేరుగా ఉండే తిరుమల వివాదాలకు కేంద్రమవుతోంది. పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదాలు తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న ఆరోపణలు భక్తజనాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఏకంగా సీఎం చంద్రబాబు ఈ కామెంట్లు చేయడం పెను సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్రీవారి భక్తుల్లో విస్తృత చర్చ మొదలైంది. ఇప్పుడు తిరుమల లడ్డు అంటే భక్తజనులకు ఎంతో పవిత్రమైంది. తిరుమల లడ్డూకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ లడ్డు తయారు చేయించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. లడ్డు తయారీ విషయంలో గత ప్రభుత్వం వర్సెస్ కూటమి ప్రభుత్వం ఆరోపణలు సంధించుకుంటున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల కొండపై అక్రమాలు జరిగాయని టీడీపీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాటిని వెలికితీసే పనిలో పడింది. విజిలెన్స్ విచారణల్లో రోజుకో వ్యవహారం బయటపడుతుంది. నిజానికి స్వామివారి లడ్డూ ప్రసాదాల్లో అన్న ప్రసాదాల్లో నాణ్యత లేదని కొన్నేళ్లుగా భక్తులు కూడా ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని సరిచేస్తూ ప్రసాదాల నాణ్యత పెంచుతోంది. ఇప్పుడు చివరికి లడ్డూ ప్రసాదాలను కూడా నాటి పాలకులు అపవిత్రం చేశారని పరీక్షల్లో తేలిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని ఆరోపించి భక్తజనం అవాక్కయ్యేలా చేశారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది. చంద్రబాబు వ్యాఖ్యల్ని వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీ విషయమై కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధం, మీరు సిద్ధమా అని చంద్రబాబుకు వైవి సుబ్బారెడ్డి ట్వీట్ చేశారు. అటు కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. విష ప్రచారం చేస్తే స్వామివారి శిక్ష విధిస్తారని మండిపడుతున్నారు. భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఒకటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్లపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. 2019 నుంచి 2024 వరకు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకున్న వైసీపీ తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. అప్పటి టీటీడీ పాలక మండలి చైర్మన్లే కమిషన్లు తీసుకుని ప్రసాదాల నాణ్యత తగ్గించారని ఆరోపించారు. అరెస్టు భయాలతోనే వైసీపీ నేతలు ఇప్పుడు భుజాలు తడుముకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవాల్ని శ్రీవారి భక్తుల ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వారు పెట్టారు.
గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా, టీటీడీని ఒక ధార్మిక క్షేత్రంగా కాకుండా ధనార్జన క్షేత్రంగా మార్చినటువంటి వారా ఈరోజు మా గురించి వాస్తవాలు బయటపెడితే మా మీద ఎగురుతున్నారు. మీరు ఎగిరారు కాబట్టి ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం వల్ల 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. మీరే మా గురించి మాట్లాడేది. ఆ రోజు సప్లై అయినటువంటి నెయ్యిలో నాణ్యత లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎస్, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పూర్తి ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. కమిషన్లకి కకృతిపడి స్వామివారికి సరఫరా చేస్తున్నటువంటి సరుకుల్లో కూడా మీరు కమిషన్లు తీసుకున్నారు. వాస్తవానికి తిరుమల లడ్డూ తయారీకి రోజుకు 300 నుంచి 500 లీటర్ల ఆవు నెయ్యి అవసరమవుతుంది. టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యి కొనుగోలు చేస్తారు. ప్రతి 6 నెలలకోసారి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కావలసిన నెయ్యిని సమకూర్చుకుంటుంది టీటీడీ. 2021 మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. ఆ సమయంలో జరిగిన టెండర్లలో L1 గా ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీమియర్ L1 గా నిలిచింది. L2 గా అల్ఫా కంపెనీ నిలిచింది. కిలో నెయ్యి 424 రూపాయలకు సరఫరా చేసేందుకు ఒప్పందమైంది. ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్పుకుంది. అప్పటినుంచి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. భక్తులు సైతం లడ్డూ నాణ్యతపై విమర్శలు మొదలుపెట్టారు. L2 గా నిలిచిన అల్ఫా సంస్థ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ను లడ్డూ తయారీకి సప్లై చేస్తుందని కూటమి నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితి తలెత్తిందని మాజీ టీటీడీ సభ్యుడు వెంకటరమణ సైతం ఆరోపించారు. నిబంధనలు పక్కనబెట్టి మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ల కోసం ఇలా చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఇవాళ కూడా ఢిల్లీ సంస్థ దగ్గర 65% తీసుకుంటే కేఎం 35% తీసుకుంటాను. ఇదే మోసం. ఎందుకు ఇవన్నీ? ఎవరిని తృప్తిపరచడం కోసం? ఎవరిని మీరు ఎవరికి అనుసరణలో పడటం కోసమో, ఎవరిని మీరు మననం చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడ నెయ్యి బాగుంటే, ఎక్కడైతే మన లడ్డు క్వాలిటీ బాగుంటుందో అక్కడ తీసుకోవాలా. అదే రేటుకి ఇస్తున్నప్పుడు మళ్ళీ ఢిల్లీ సంస్థ దగ్గర తీసుకోవటం ఎంతవరకు దీంట్లో సమంజసమో అధికారులు ఆలోచన చేసుకోవాలి. అధికారులు ఆలోచన చేసుకోకుండా మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాము. అధికారిని ఒక ఏఈఓనో ఒక ఈఓనో వస్తేనే మేము సర్వాంతరం మేమే సర్వాధికారులు మాకేమన్నా మొత్తం మాకే తెలుసు అని చెప్పే ఉద్దేశంతో టికెట్లకు మీ దగ్గరికి వస్తారు. మనుషులు వచ్చేవాళ్ళు భిక్షగాళ్ళ మాత్రం నాలాంటి వెళ్ళి నేను సలహాలు ఇవ్వకపోతే ఎక్స్ బోర్డు మెంబర్లకు టికెట్లు ఎందుకండి? ఎవడు అడిగాడు నేను టికెట్? బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మేము తీసుకోవట్లేదు. ఇలాంటివి కాకుండా ప్రక్షాళన తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన విషయంలో ఏమాత్రం అవాస్తవం లేదు. ఎందుకు లేదంటే ఇది జరిగిన సంఘటన. బటరాయిలు తీసుకొచ్చి విదేశాలకు తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి నెయ్యిగా సప్లై చేస్తే ఒక పెద్ద ల్యాబొరేటరీ కట్టారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి కొండపైన ల్యాబొరేటరీ కడితే ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ పెట్టుకోలేకపోతున్నారండి. ఎస్సీబీసీ ఛానల్లో వందల జాబు ఉద్యోగాలు ఇస్తారు. పనికిరాని చోట 100 మంది ఉద్యోగాలు ఇస్తారు. 4 టెక్నీషియన్ పెట్టుకోవాలి. నెయ్యికి ఒక టెక్నీషియన్, ఆయిల్కి ఒక టెక్నీషియన్, మిగతా కావాల్సిన ముడిసరులకు ఒక టెక్నీషియన్ పెట్టుకునే పరిస్థితి 100 ల్యాబొరేటరీ ఖర్చు పెట్టున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్థాల విషయంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మంచి క్వాలిటీ నెయ్యి ఇచ్చే వారిని తొలగించారు. తమ ఇష్టం వచ్చిన వారికి ఇచ్చారు. వారు అనిమల్ ఫ్యాట్ను పంపారని తాజాగా పరిశోధనల్లో తేలడంతో దాంతో ఆ కాంట్రాక్ట్లను రద్దు చేశారు. ఈ విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు. తాజాగా చంద్రబాబు బయటపెట్టడంతో శ్రీవారి భక్తుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.